పాజిటివ్ వైబ్, నెగిటివ్ వైబ్. మొన్న కేసీఆర్ నా వల్లనే మీకు రైతు బంధు వచ్చింది, నా వల్లనే మీకు రుణమాఫీ డబ్బులు వేసాను, అట్లాగే మీకు అందరికీ అనేక ప్రయోజనాలు చేకూర్చాను కాబట్టి నాకు ఓటేయండి అని అడిగారు. కానీ అక్కడ ప్రజలు ఇంతకంటే ఎక్కువ ఇస్తానన్నట్టు రేవంత్కి ఓటేశారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లోనైనా కథ నడుస్తున్నది చూస్తున్నాం. మరి ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి చంద్రబాబు గెలుస్తాడని పలు సర్వేలు చెప్తున్నాయి. అదే సందర్భంలో లేదు జగనే గెలుస్తాడని చెప్తున్నటువంటి సర్వేలు ఉన్నాయి. వీటికై పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్ది పరిస్థితిని చూసి భయపడ్డాడేమో రేవంత్. నా పాలన చూసి 100 రోజుల పాలన చూసి ఓటేయండి అని అడగడం మానేసి కేసీఆర్ మంచోడు కాదు కాబట్టి మాకు ఓటేయండి అని అడగడం ప్రారంభించాడు. తాజాగా చూస్తే రేవంత్ గాడిద గుడ్డు అంటూ భారతీయ జనతా పార్టీ మీద వాళ్ళు ఏమి ఇవ్వలేదు, మేము అడిగింది ఇన్ని అయితే వాళ్ళు ఏమి ఇవ్వలేదు అన్నట్టు. నువ్వు అడిగినవన్నీ ఇవ్వడానికి అదేమన్నా మన ఇంట్లో పని మనిషి కాదు కదా. వాళ్ళ దగ్గర ఉన్న నీకు చట్ట ప్రకారం ఏం కావాలో అది, ఆ చట్ట ప్రకారం రావాల్సిన వాటిని నీ రావాల్సిన జిఎస్టీ వాటా ఆపితే తప్పు, లేకపోతే జిఎస్టీపీలో షేర్కి సంబంధించిన ఏమైనా రావాల్సి ఉంటే తప్పు అవుతుంది తప్పించి మనం అడిగినట్టు వాళ్ళు చేసేసారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే ఈ గాడిద గుడ్డు అన్నటువంటి ప్రచారం. గాడిద గుడ్డు పెట్టదు, అలాగే రేవంత్ రెడ్డి చెప్పే మాటలోనూ నిలకడలేదు అన్నటువంటి పాయింట్ని జనంలోకి తీసుకెళ్తున్నది బీజేపీ.